ఇక్కడ కనిపిస్తున్న ఇంటి ఎదురుగా ప్రజలు ఎవరైనా వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటారు. అలానే ప్రతిరోజు ఆ దారిలో వెళ్తున్న స్కూల్ పిల్లలు తమ మొహాలకు ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని వెళ్తుంటారు. నిజానికి అక్కడ కుండలు తయారు చేసే వ్యక్తిని చూసి వారందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి క్షుద్ర పూజలు చేయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వారి నమ్మకం. అయితే ఒకసారి ఎవరో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చినప్పుడు చాటుగా వేరొక చోటుకు వెళ్లి అక్కడ దాచిపెట్టిన కొన్ని ఎముకలను బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఏదో తెచ్చి అతను చేతికి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా గ్రామంలో ఏ ఒక్కరైనా సరే ఒంట్లో బాగాలేకపోతే దానికి కారణం ముసలి వ్యక్తి అనే నిందలు వేస్తారు. దాంతో ఈసారి గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేంటంటే వీలైనంత త్వరగా అతను ఊరి వదిలి వెళ్లిపోమని చెప్తారు. ఆ తర్వాత ఒక రోజు స్కూల్ పిల్లలు ఇప్పట్లాగా వెళ్తున్నప్పుడు అక్కడ ముసలి తాత పని చేస్తూ కనిపించాడు. దాంతో వారు ధైర్యం చేసి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత వారు అక్కడ కాసేపు ఆడుకోవడం జరుగుతుంది. ఇంతలో అక్కడికి ముసలి వ్యక్తి రావడంతో పిల్లలు భయపడి అక్కడి నుండి పారిపోతారు. అలా కొద్ది దూరం పారిపోయిన తర్వాత తమతో పాటు వచ్చిన చింటూ అనే పిల్లాడు కనిపించట్లేదని అర్థమవుతుంది. నిజానికి చింటూ అదే చోటులో కింద పడిపోయి ఉంటాడు. ఆ సమయంలో ముసలి వ్యక్తి పిల్లడి కాళ్లకు అయిన గాయానికి మందు రాస్తుంటాడు. ఆ విధంగా వారి మధ్య పరిచయం అనేది ఏర్పడుతుంది. ఇక ఆ రోజు నుండి తనని పలకరిస్తూ అతడు తినడం కోసం ఏదో ఒక ఆహారం తీసుకొని వస్తుంటాడు. ఈ ప్రేమతో వారి మధ్య బంధం అనేది మరింత బలపడుతుంది. అదే విధంగా ముసలి వ్యక్తి దాచిపెట్టిన ఎముకలు కేవలం తను మూలికలు తయారు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాడు. ఈ విషయం తెలియని గ్రామస్తులు అతన్ని అపార్థం చేసుకుంటారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.